సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కాకినాడ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ను కలిశారు. నూకరాజు మనవడు రియన్స్ కార్తికేయ రెడ్డితో కలిసి కలెక్టరేట్కు వచ్చిన ఎంపీ బాధిత బాలుడికి భద్రత కల్పించాలని, వారి కుటుంబ ఆస్తులను పరిరక్షించాలని, కేసుపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అది స్కూల్ నుంచి తీసేస్తున్నారని అది నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు, నా అకాడమిక్ రారియో అని ఇచ్చారు. అప్పటి నుంచి కొంచెం టచ్గా అయ్యారు. అప్పటి నుంచి మమ్మీని చాలా కొత్తగా మరి స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నాకు చాలా భయం వేసింది. అదేమన్నాడు, నువ్వు ఎవరికైనా చెప్పినా టెర్రరిస్ట్కి ఇచ్చేస్తాను, అందరినీ నువ్వు ఇంకెవరికి చెప్పద్దు అని అన్నాడు. ఇప్పుడు కూడా నాకు చాలా బాధగా ఉంది. అది చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. నాకైతే మమ్మీ రోజు కొట్టేవారు, మమ్మీ చాలా ఏడ్చేది. నాకు చాలా బాధగా ఉంది దాని గురించి. ఇంకేది అసలు వదలతారు. చాలా పెద్ద పనిష్మెంట్ రావాలి. డాడీ ప్రోటీన్ షేక్లో కూడా ఫిజియోథెరపీ సెంటర్ దగ్గర ఏదో కెమికల్ మిక్స్ చేసేసి నా డాడీని కూడా చంపేశారు. నా హోల్ ఫ్యామిలీ లోన్ చేసేసారు. అది చాలా పెద్ద పనిష్మెంట్ ఉండాలి. నాకు చాలా బాధగా ఉంది. అది మీకు అసలు వదులుతారండి. ఎంతసేపు ఈదగలిగారు? ఈ అబ్బాయికి స్విమ్మింగ్ వస్తుంటే లాస్ట్లో అన్నారంట, అమ్మా నువ్వు బ్రతికి ఈదగలిగితే కనుక నీ ఫ్రెండ్స్ ఎవరి దగ్గరికైనా పారిపోవాడు, కంట్లో పడకుండా నా కళ్ళ ముందే నువ్వు చావటం నేను చూడలేకపోతున్నాను అని చెప్పిన తర్వాత 40 నిమిషాలు ఈ కుర్రోడు ఈదుతూ ఉండగా బోట్ వచ్చి ఇతన్ని కాపాడింది. ఈ అబ్బాయి పాపం మాస్క్ వేసుకుంటుందే మీడియాకు కనపడకూడదనో ఏదో లేదు, భయభ్రాంతులకు గురయ్యి నువ్వు ఎక్కడైనా కనిపించినా ఎవరికైనా చెప్పినా నిన్ను టెర్రరిస్టులకు అమ్మేస్తాను, ఏంటంటే టెర్రరిస్టులకు అమ్మేస్తాను అని చెప్పి బెదిరించడం వల్ల చిన్నపిల్లోడు భయపడ్డాడు. నాకు ఎప్పటి నుంచో అందులో లేఖలో రాశారు, ఎంత నమ్మకం ఉంటే ఎంతమంది ఉన్నా సరే ఈ లెటర్ని ఎంపీ ఉదయ్ గారికి, ఎస్పీ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను అని చెప్పారు. అంటే ఇదంతా ఏంటి అంటే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ సమాజం పట్ల ఎలాగ పనిచేస్తామన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ లేఖలో డైరెక్ట్గా నా పేరు కూడా రాశారు. కానీ నిజంగా ఒక కంట తడిపెట్టేలాంటి ఒక విషయం, టెర్రరిస్టులకు అమ్మేస్తానన్నదే సాధారణంగా వదలకూడదు. ఈరోజు నేను కలెక్టర్ గారి దగ్గరికి వచ్చిన విషయం ఏంటి అంటే, ఈ అబ్బాయి ఆస్తులన్నింటినీ కూడా ఆస్తులన్నింటినీ కూడా కబ్జా చేసి పెట్టుకున్నాడు వాడు. ఆ కబ్జా చేసుకున్న ఆస్తులన్నింటినీ కూడా ఈ అబ్బాయి పేరు మీద వచ్చేటట్టు, అలాగే వీళ్ళ ఫాదర్ ఒక కాంట్రాక్టర్, అందులో రావాల్సిన బిల్లులన్నీ కూడా ఈ అబ్బాయి పేరు మీదకే ఇచ్చేటట్టు, గవర్నమెంట్ ఇవ్వాల్సిన బిల్లులన్నీ కూడా ఈ అబ్బాయికి ఇచ్చేటట్టు, అలాగే సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా లేఖ రాసి ఈ అబ్బాయికి చదువుకి, ఎదుగుదలకి నిజంగా ఆర్థిక సహాయం చేయటానికి కలెక్టర్ గారిని కూడా, నాతో పాటు కలెక్టర్ గారిని కూడా చెప్పమనే విధంగా చెప్పడం కోసం, అలాగే వీళ్ళ తాతయ్య ఎలాగా నలుగురు చనిపోతున్నాం కదా అని చెప్పి ఆయన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కూడా వాళ్ళ చుట్టాలకి విల్లు రాసేశారు. ఆ విల్లులన్నీ కూడా పరీక్షించి దాన్ని మళ్ళీ అబ్బాయికి చెందే విధంగా కూడా చేయమని చెప్పి కలెక్టర్ గారిని కోరటం జరిగింది.